స్తోత్రాలు చెల్లిద్దాము. ఇదిగో మరి 90 డేస్లో అనుకుంటున్నాము. మరి అనేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఏ ప్రార్థనలో కూడా ప్రతి దానికి తోడు జవాబునిచ్చే దేవుడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రభు సన్నిధి దగ్గరగా ఉండండి. ఇదిగో దేవుని యొక్క వాక్యము సూటిగా మీతో మాట్లాడబోతుండగా వాక్యం వచ్చిన దేవజనులను దేవుడు ఆశీర్వదించుగాక. హల్లెలూయా. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా 10 నిమిషాలు మేము ఆరాధన చేసుకుంటుండగా ఈ యొక్క తల్లి బలమైన హస్తము మా మీద ఉంచండి. పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని క్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ తెలిసిన పాట నిజమైన ద్రాక్షావల్లి పాటని కలిసి పాట. నిజమైన ద్రాక్షావల్లి నిజమైన సంతోషము నీలోనే, నిజమైన ద్రాక్షావల్లి నిజమైన సంతోషము నీలోనే, శాశ్వతమైనది ఎంతో మధురమైనది, శాశ్వతమైనది ఎంతో మధురమైనది. I
నేను నా ప్రభు తండ్రి, నీవు మా తండ్రిని, మా వ్యవసాయంలో నీలో తండ్రి మేము ఫలించి అభివృద్ధి పొంది తండ్రి విస్తరించి అనేకులకు మేము మా తండ్రి మా ఆధీనంలో ఉండేటటువంటి కొడుకుని మాకు దయచేయండి. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి, నీలోని నేను వాడు నీ విలువ ఆదరణ సర్వించు. ఈ యొక్క మందిర ఆనందంలో నా ప్రతి ఒక్కొక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కొక్కరి జీవితాన్ని కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోనికి వచ్చి వారికి ఆశీర్వదింపబడాలని సర్వించిన నీ వాగ్దాన ప్రకారం వారు నిజమైన ద్రాక్షవల్లి వలె నీలో అంటుకట్టబడి నీలో ఫలించి అభివృద్ధి పొందేటప్పుడు నీ కృపను దయచేయమని తండ్రి, నా ప్రభా నిమ్మని జీవవాక్యము మా మందరికి వచ్చేట్టుగా తండ్రి వినే చెవులకు గ్రహించే హృదయాన్ని మాకు అనుగ్రహించి తండ్రి ఈ దానికి కారణం మన సైన్స్ గారికి తెలియజేస్తూ ఆ దినాల్లో మనం తలపోసుకుంటూ ఉన్నప్పుడు ఎంతో సంతోషం. ప్రభు కొరకు ఎంత పని చేస్తాం. వాక్యం ప్రకటించే వెంటలా పాత్ర అందించేవాడి పాత్ర కూడా అదే ఆశీర్వాదం. దేవుడి స్తోత్రం కలుగును కాక ఆ దినాలు మర్చిపోయేది దేవుడు అంతగానే వాడుకున్నాడు. మరి ఈరోజు లోకల్గా కూడా అనేక ప్రాంతాల్లో మరి పరిచయం సువార్త పరిచయం వెళుతూ అనేక ప్రాంతాల్లో మరి ప్రసంగికులుగా ఉన్నటువంటి పరిచయం ఎంతగానో బలపరుచుకున్నటువంటి మరి దైవజనులు మన మధ్య రావడం చాలా సంతోషం. సమయం స్వాముచితమైనదే, అందరూ కూడా పనికి వెళ్ళాల్సింది. అయినప్పటికీ కూడా చర్చని కొద్దిసేపు దేవునికి వాక్యాన్ని ఉండడానికి మనం సిద్ధపడతాం. దేవుడు మనందరినీ కూడా దీవించగాక ఈ సమయంలో దైవజనులు సైన్స్ పెట్టండి ఆహ్వానిస్తూ ఉన్నారు. చప్పటి కొడదాం, చప్పటి నామానికి స్తోత్రం. ఇది మనందరి సంఘం. మేము ఎక్కడో బయట వాళ్ళం కాదు. అప్పటి కూడా నేను ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ ఇక్కడ రిటైర్మెంట్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వచ్చాను. ఎంతో మంచి పరిచర్య జరుగుతుంది. మీతో పాటు ఈరోజు కలుసుకుని అంత వాక్యాన్ని ధ్యానించాలని ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి నాకే అవకాశం ఇచ్చిన వాళ్ళందరూ, అలాగే సంతోష్ ఫ్యామిలీ సంఘాన్ని బట్టి మీ అందరిని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. నిజమే, మరి ఈ లెంటల్ సీజన్లో చాలామంది మరి ప్రార్థనలు చేస్తూనే ఉంటాము. మరి యొక్క 40 రోజులు ప్రార్థనలు అనేటివి చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. అయితే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డోంట్ లీవ్ విత్ ఓన్లీ ఫర్ 40 days. 40 రోజులకి లిమిట్ చేయగలగాలి. అది ఒక ఉద్దేశంతో 40 రోజులు చేయడం అనేది మంచిది అనుకొని చేశారు. కానీ బట్ అది ఒక పద్ధతిగా లేకపోతే మామూలు అలవాటుగా చేసుకొని ఆపేయకుండా మీరు ఎంత చేయగలుగుతారో అంత చేయండి. ఈ 40 రోజులు మాత్రమే భక్తిగా ఉండి మరలా తర్వాత భక్తి లేకుండా ఉండకూడదు, లేకపోతే భక్తిలో ఉండకూడదు. ఈ 40 రోజుల ప్రోత్సాహాన్ని మీరు పెంచుకొని ఇంకా ఎదగండి. హల్లెలూయా. ఎందుకంటే ఇది శ్రమల కాల ధ్యానము అని అంటారు. కానీ దేనికోసం ఆ శ్రమల కాలం మనం ధ్యానం చేస్తామనేది ఎక్కువ మందికి మనకు తెలియదు. యేసు ప్రభు ఆయన పరిచర్యకి వెళ్ళే ముందుగా 40 రోజులు ఫాస్టింగ్ చేసి పరిచర్యలోకి ముందుగా వెళ్ళాడు. శ్రమ ముందే అంటే ఆయన సిలువుకి వెళ్తూ ఉండగా 40 రోజులు శ్రమలు అట్లాంటివి ఏం కాదు. కాబట్టి దేని విధంగా చూసుకున్నా కూడా 40 రోజులకి మనం లిమిట్ చేయకుండా 40 రోజులు అనేది మనం ఎంకరేజ్ చేస్తునే దాన్ని. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఇంకా ఎవరైనా వచ్చి 40 రోజులు ఒకసారి ఒప్పుకొడిగా పెట్టుకొని ప్రార్థన చేసి దానిలో నుంచి ముందుకు వెళ్తూ ఉంటే ఇంకా మంచిది. కానీ ఎదిగేవాళ్ళు ఇంకా ఎక్కువగా 40 దాటాడు. 40 కాదు, ఇప్పుడు ఉపవాసం అనేది
పూట మరి లిమిట్ చేసుకోవడం కానీ వీలైతే ఎన్ని రోజులు మీరు చేస్తారు. పాత పద్ధతులు కాకుండా యేసు ప్రభు చెప్పిన పద్ధతులు చక్కగా మీరు ప్రార్థన చేయండి. దేవుడి యొక్క మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ఒక ముఖ్యమైన అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. అది హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనము చదువుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి శిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓచుకొనినా ఆయనను తలంచుకొనుడి. ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయినా మా కొరకు మీరు తండ్రి అవమానాన్ని నిర్లక్ష్య పెట్టారు, అవమానాన్ని భరించారు, సిలువను సహించారు. దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై మా కొరకు విజ్ఞాపన చేస్తున్న యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. మా ముందు ఒక పరుగు పందాన్ని ఉంచాము. ఆ పరుగు పందెంలో ముందుకి సాగడానికి కృప దయచేయండి. ఈ లోకంలో మీకు శ్రమ అయినప్పటికీ ధైర్యం తెచ్చుకోండి. నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానని చెప్పాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. సమయాన్ని దీవించండి ప్రభువా. యొక్క శ్రమల కాలంగా ప్రభువా అనేకమైన ధ్యానాలు చేస్తున్నాం. మమ్మల్ని ఇంకనూ బలపరచండి. సిలువ చాటున మరుగుపరిచి బలవంతుడి చేతిలో బాణపడిన వారుగా, అలాగే బలమైన మీ కార్యాలు చేసేవాళ్ళుగా మమ్మల్ని తీర్చిదిద్ది ఆశీర్వదించమని ఈ యొక్క సిలువ శ్రమల ధ్యానం మేము పూర్తిగా అర్థం చేసుకుని సిలువలో మీరు పొందిన శ్రమలు ప్రభా వాటిని బట్టి మేము ఈ లోకంలో ప్రభా మాకున్న ప్రతి శ్రమను ఎంత తక్కువగా మేము చేసుకుని యేసయ్య సిలువలో పొందిన శ్రమలతో మేము ఏమాత్రము మేము పొందే శ్రమ ఎన్నిక రాదు అని తెలుసుకుని ఎట్టి శ్రమలో అయినా కూడా యేసయ్యని ముందు చూసుకుని ముందుకు సాగే విధంగా సహాయం చేయండి ప్రభా. మా ముందున్న పరుగు పందెంలో సరైన విధానంలో పరిగెత్తడానికి కృప దయచేయమని మీ సన్నిధికి అప్పచెప్పుకుంటూ ప్రభా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని గురి యొద్దకు పరిగెత్తుకునే వారిగా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. గురి యొద్దకే పరుగెడుచుంటిని క్రీస్తుని పిలుపుతో అవమానము పొందునేదిని తిరుగతా యేసుల మనసాయనా యేసుల మనసాయనా యేసుల మనసాయనా
మీలో కొనసాగదు ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయండి. మా ముందు ఒక పరిపూర్ణ ఉంది. ప్రభా నుండి చేరు పర్యంతము నీవు మధ్యాకాశంలోకి వచ్చి నైనా మమ్మల్ని తీసుకుని పోయే పర్యంతం ప్రభా, నిన్ను ముఖాముఖిగా చూసే పర్యంతము మాకు ఒక పుణ్యం ఉందని ఆ పరుగు పద్యములో అలయక సమస్యలక ముందుకు సాగే కృప మా అందరికీ దయచేయమని, శ్రమల్లో ధైర్యంగా ముందుకు సాగే కృప దయచేయమని ఆశీర్వదించు. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఏమైనా దేవుని సంగమా, మరి ఈ యొక్క పరుగు గురించి ఇక్కడ మనకు ఒక కంపారిజన్ ఇస్తున్నాడు. ఇంత గొప్ప సాక్షి సమూహము వేగము వలె మనవలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడనైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పద్యములో ఓపికతో పరిగెత్తుతాము. ఆమేన్. మన ఎదుట ఒక పరుగు పద్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇదే జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే మనకు ఏది లేదు, మనకు ఏ యొక్క పోరాటం లేదు, చాలా ఈజీ గోయింగ్ లాగా మనం ఎప్పుడు అనుకోకూడదు. యేసయ్యని నమ్ముకున్న వెంటనే, యేసయ్యలో అడుగుపెట్టిన వెంటనే మనకు ఒక పద్యం ఉంది. ఆ పద్యం ఏంటంటే యేసయ్యను చేరుకోవాలి. యేసయ్యను చేరుకునే పర్యంతం కూడా ఈ పద్యంలో కొనసాగాలి. దట్ మేబీ యువర్ లాస్ట్ గుడి ఆర్ హిస్ సెకండ్ కమింగ్. ఆయన మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు దట్ మే బి ది లాస్ట్ పాయింట్. అప్పటి వరకు ఈ పంద్యాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. పందెములో ఉన్నవాడు ఎలాగా ఉంటాడు? మితంగా ఉంటాడు, క్రమశిక్షణతో ఉంటాడు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తాడు, మరి పరిగెత్తాలన్నప్పుడు దానికోసం కావలసినంత ప్రాక్టీస్లు కూడా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి శ్రమల దిన ప్రార్థనలు కానివ్వండి, ఆదివారం ప్రార్థనలు కానివ్వండి, కుటుంబ ప్రార్థనలు కానివ్వండి, సువార్త కూడికలు కానివ్వండి, ఏట్లో అయినా కూడా సరే మనం అన్నింటిలో కూడా యాక్టివ్గా ఉంటూ ప్రభు కోసం ఎప్పుడు నేను ఏదైనా చేయగలమా అని ముందుకి సాగాలని మీకు తెలియజేస్తున్నాం. అయితే ఇది ఇట్ ఇస్ ఏ నాట్ ఏ షార్ట్ టర్మ్, లేకపోతే ఆ యొక్క 100 పరుగులో లేకపోతే 400 మీటర్స్ అంతగా కాదు, మారథాన్ రన్. పరిగెడుతూనే ఉండాలి. పరిగెడు పద్యంలో మనము అలసిపోకుండా ముందుకు వెళ్ళే విధంగా ఉంది. అయితే దీనికోసం ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇంత గొప్ప సాక్ష్య సమూహము మేఘము వలె మనవలను ఆవరించి నందున, ఇంత సాక్ష్య సమూహాన్ని గురించి చెప్తూ ఈ యొక్క 11వ అధ్యాయంలోకి వెళ్ళిపోతున్నాడు భక్తుడు. ఇక్కడ సాక్షి సమూహం ఎక్కడి
ఎక్కడి నుంచి మొదలైపోయింది ఇది అంటే 11వ అధ్యాయం మొదటి నుంచి కూడా మొదలవుతుంది. ఇక్కడ 11వ అధ్యాయము దాదాపుగా విశ్వాసాన్ని గురించి చెప్తూ, అలాగే అక్కడ మరి హేబేలు యొక్క కయీను గురించి, వాళ్ళ యొక్క అర్పణల గురించి చెప్తూ, ఆ విశ్వాసం ద్వారా మనకు వీళ్ళ యొక్క విశ్వాస వీరుల యొక్క కథనాన్ని చూపిస్తూ ఉంటాడు. మొట్టమొదటిగా ఈ యొక్క పరుగుకి కావాల్సింది విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట సాధ్యం. విశ్వాసం అనేది దాని గురించి డెఫినేషన్ ఇక్కడ చెప్తాడు. విశ్వాసం అన్నది నిరీక్షించే వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైంది ఉన్నది. ఏంటది అదృశ్యం అంటే పరలోకం. మనకు కనిపించదు. వీఆర్ ఓన్లీ సీయింగ్ ద ఫిజికల్ థింగ్స్. భూ సంబంధమైన వాటిని చూస్తున్నాం, భూ సంబంధమైన వాటిని మనం అడుగుతాం. మన ప్రార్థన అంశాలు చూడండి, పరలోక సంబంధాన్ని గురించి ఎప్పుడు మరి ఎట్లా అడుగుతారేమో, కానీ దానికోసం మనం టార్గెట్ చేయి. ఎక్కువగా మనం అడిగేది ఏంటంటే, మా యొక్క ఇంట్లో ఇది కావాలి, మా వాళ్ళకి ఇది కావాలి, పరీక్షలో పాస్ అవ్వాలి, వీటిల్లో మనం జయం పొందుకోవాలి, ఒక ఇల్లు కొనాలి, ఒక ఆఫీస్లో జాబ్ కావాలి. అదర్వైజ్ ఎనీథింగ్ ఇట్ ఈస్ ఎ మెటీరియల్, భూ సంబంధమైన వాటిని. కానీ పరలోక సంబంధమైన దానిలో మనం పాల్గొంచుకుంటున్నాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనము పరదేశులము, యాత్రికులు. వీఆర్ నాట్ హియర్ టు స్టే ఆన్ ద పర్మనెంట్ బేసిస్. మనం పర్మనెంట్గా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఇక్కడ మనకు ఉన్నది కొద్ది సమయమే. ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్న ఆ సమయం అంతా కూడా దేవుని కోసమే వెచ్చించాలి. మన కుటుంబాలు కట్టబడాలి, అనేకులను కట్టాలి. ఈ సాక్షి సమూహాన్ని గురించి ధ్యానిస్తూ ఉంటే చాలామంది యొక్క జీవితాలు ఎలాగున్నాయంటే, ఇక్కడ 13వ వచనంకి వచ్చేసేటప్పటికి వీరందరూ ఆ వాగ్దానముల ఫలములు అనుభవించకపోయినప్పటికీ దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము, యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసం కలవారై వృద్ధి నొందిరి. ఈ వాగ్దాన ఫలం దేవుడు మరి దేనికోసమైతే వాగ్దానం చేశాడో, తన యొక్క యేసు ప్రభు శిష్యులతో ఉన్నప్పుడు కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, 2వ వచనంలో ఇంకా స్పష్టంగా అంటాడు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. 14వ అధ్యాయం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములలో మీరు ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోదును. అది యేసయ్య చెప్పిన మాట. జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఇక్కడే ఉండండి, నేను మీతో పాటు ఉంటాను అని ఎప్పుడు చెప్పలేదు. కానీ ఇదిగో నేను ఇప్పుడు వెళుతున్నాను, ఒక స్థలాన్ని మీ కొరకు నేను సిద్ధం చేస్తాను. హెవెన్లీ మ్యాన్షన్స్ మనకున్న లాంటివి కాదు, కానీ పరలోకంలో మనం ఉండడానికి యేసయ్య మనకు స్థలం సిద్ధపరచ వెళ్ళి ఉన్నాడు. నేను సిద్ధపరిస్తే వచ్చి మిమ్మల్ని నేను తీసుకుని వెళ్తాను. అది ఒక కంపారిజన్. యూదా సిస్టంలో పెళ్లి కుమారుడు కోసం పెళ్లి కుమారుడు ఒక అరేంజ్మెంట్ చేసుకోవాలి. తన బ్రైడ్ తీసుకోవడానికి అలా ఆయన సిద్ధపరిచి అట్లా వచ్చి తీసుకుని వెళ్ళాడు. అదేవిధంగా సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి మరి యేసయ్య అంటున్నాడు, నేను స్థలము సిద్ధపరిచి మరలా వస్తాను, తీసుకొని వెళ్తాను. కాబట్టి మీరు ఉన్నప్పుడు కలవరపడకండి, భయపడకండి, విచారపడకండి. అయితే మరి ఆ యొక్క పరలోకానికి వెళ్ళాలి, పరలోకాన్ని చేరాలి అనే యొక్క వాగ్దానాలు వీళ్ళ జీవితాల్లో భూలోకంలో పొందుకోలేరు. ఆ వాగ్దాన ఫలాలన్నీ కూడా పరలోకాన్ని చేరుకోవాల్సిందే. కానీ భూలోకంలో వాళ్ళ యొక్క జీవితాలు ఎలా ఉన్నాయంటే, మేము ఇక్కడ ఉన్నామా, ఈ గుడారంలో ఉన్నామా, ఉన్నంత వరకు దేవుని కోసం ఏదో విధంగా మేము పనిచేస్తామని
ఈ వీరుల పట్టికనంతా కూడా ఇక్కడ మనకు పొందుపరిచి వెళ్ళాడు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? తాము భూమి మీద పరదోషులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై వృత్తి నుండి వారు ఈలాగ చెప్పుచు తమ స్వదేశమును వెతుకుతున్నామని విషదపరుచుతున్నారు. వాళ్ళు దేన్ని వెతుకుతున్నారంట? స్వదేశాన్ని వెతుకుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళు? విదేశీలో ఉన్నారు, ఫారినర్స్గా ఉన్నారు. సో మనం అందరం కూడా ఫారినర్స్గా ఉండాలి. ఈ లోకంలో దేని మీద కూడా పర్మనెంట్ అటాచ్మెంట్ పెట్టుకోకండి. ఫ్యామిలీస్, ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చాడా? ఇచ్చినంత తీసుకో. దేవుడు ఆగమన్నాడా? ఆగండి. పరలోకంలో ఈ ధనాన్ని కూర్చుకొని పరలోకం చేరుకునే దానికి సిద్ధపడండి. వీళ్ళు ఎలా ఉన్నారంట? వీళ్ళు భూమి మీద పరదేశులు యాత్రికులు అని చెప్పుకుంటూ తమ స్వదేశాన్ని వెతుకుతున్నామని విషదపరుచుతున్నారు. ఏ దేశం నుండి వచ్చిందో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళటం వారికి వీలు కలిగింది. అయితే వారు మరి శ్రేష్టమైన దేశం అనగా పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకుంటున్నారు. అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు వారిని గురించి దేవుడు సిగ్గుపడడు. ఎలాగైనా ఆయన వారి కొరకు ఒక పట్టణంను సిద్ధపరుచున్నాడు. ఇక్కడ నుంచి ఈ యొక్క విశ్వాస వీరుల జాబితాన్ని చూపిస్తాడు. ఇక్కడ వీళ్ళంతా కూడా అబ్రహాం దగ్గర నుంచి మోషే, ఇక్కడి నుంచి ఇంకా వరుసగా అనేక మంది మా యొక్క విశ్వాస వీరుల యొక్క వాళ్ళ యొక్క ప్రయాణాలు, వాళ్ళు ఉన్నది అన్నీ చెప్తూ వస్తాడని. ఇక్కడ వచ్చిన తర్వాత చివరికి 38వ వచనానికి వచ్చేస్తే అక్కడ వాళ్ళ గురించి రాస్తూ అట్టి వారికి అని 38 చివరి వచనం, చివరి భాగం. అట్టి వారికి అంటే ఆ పై భాగాన్ని రాసిన విశ్వాస వీరులు. మనమందరం కూడా వీళ్ళకి మాదిరిగా వీళ్ళని పోలి చూస్తూ, కాబట్టి ఈ మేఘం వలె ఉండే సాక్ష్య సమూహము చూసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్తూ వాళ్ళకి అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు అంటారు. కాబట్టి ఈ లోకం అనేది అశాశ్వతమైందండి. లోకములో మనందరికీ తెలుసు సంబంధమైనట్టు ఉంటాయి. అట్ ద సేమ్ టైం లోకంలో ఉన్నవన్నీ కూడా మూడే మూడు: శరీరాశ, నేత్రాశ, శివపు డమ్ము. ఇవి తండ్రి వలన పుట్టినవి. వాటి మీద మనసు ఉంచుతుంది. ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందుమా, వీటి మీద కూడా మనసు. మరి ఇంకేదేని మీద వచ్చాను? పరలోకాన్ని గురించిన ఆశ కలిగి ఉండాలి. పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది చెప్పండి? ఉదయం కూడా నేను అడిగాను, పరలోకం ఎప్పుడు సంతోషిస్తుంది? ఒక్క పాపి. లోక సువార్తలో 15వ అధ్యాయంలో చెప్తాడు కదా, ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా మనం ఎంత హ్యాపీగా ఇక్కడ హ్యాపీ బర్త్డే అని గట్టిగా అరుస్తూ ఎంజాయ్ చేస్తామో అంత ఆర్భాటం ఉంటుందంట అక్కడ. ఒక పాపి మారు మనసు పొందితే పరలోకం అంతా కూడా సంతోషిస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనం ఆ పని చేద్దామా? పరలోకం సంతోషించేటట్టు చేయాలి. ఏం చేయాలి దానికోసం? పరలోకం సంతోషించాలి. ఏం చేద్దాం? ఇక్కడి నుంచి పెద్ద లౌడ్ స్పీకర్ పెట్టి పైన ఇక్కడే మనం గట్టిగా అరిస్తే అది వెళ్తుందా? వెళ్ళదు. అక్కడ ఇచ్చాడు పద్ధతి ఏంటో. ఒక పాపి మారు మనసు ఉండాలి. పాపి మారు మనసు ఉండాలంటే ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. మన జీవితం ఒక సువార్తగా ఉండొచ్చు. మనం వెళ్ళే స్థలంలో సువార్తను ప్రకటించవచ్చు. ఏ విధంగా అయినా సరే దేవుడు ఆపుని వెతుకుతున్నాడు. నీతిమంతుని పిలవడానికి నేను రాలేదు అని. ఈ సమరకాల ధ్యానంలో కొంతమందిని మీరు క్యాచ్ చేయండి. కొంతమందిని ఆ యొక్క మార్గంలో నుంచి యేసయ్య మార్గంలోకి నడిపించండి. ప్రార్థన చేయండి. ఒక్కొక్కడు ఒక్కొక్క టార్గెట్ తీసుకోండి. సంవత్సరాల తరబడి వస్తుంటాం సంఘానికి, కానీ ఒక్క ఆత్మ కూడా సువార్త చెప్పం. ఒక్క
ఒక ఆత్మని పట్టుకొని రావు. అంటే అందరి గురించి కాదు, కొంతమంది గురించి. మా చర్చిలో కూడా అదే చెప్తాను. సంవత్సరాలు అయిపోతుంది, ఎవరికైనా సువార్త చెప్పారా? ఎవరినైనా ఒక ఫ్యామిలీని దానికోసం ప్రార్థన చేయండి, పరలోకం సంతోషిస్తుంది. మీకు అధికమైన బలం పరలోకంలో దొరుకుతుంది. హల్లెలూయా. కాబట్టి సమస్యలు పోకండి. ఇక్కడ నేను ఆల్రెడీ రీచ్ అయిపోయినాను, నా పని నేను ముగించేశాను, నేను చాలా సిన్సియర్గా చర్చికి వెళ్తున్నాను, నేను 40 రోజులు శ్రమల కాలం కూటంలో ఉన్నాను, ఏం అడుగులు వేసాను. ఇవన్నీ కూడా మీరు చేయాల్సినట్లే. కానీ అక్కడ మాత్రం రికార్డ్ అయ్యేది ఒకటే, ఒక పాపికి మారు మనసు తీసుకురావడానికి ఎంత ప్రార్థన చేశావు, ఎంతమందికి ప్రకటించావు, నీ వల్ల ఎంతమంది దగ్గరకు వచ్చారు, లేకపోతే ఎంతమంది నీ ప్రవర్తన చూసి వెనకాలకు తిరిగిపోతున్నారు. ఇది మనకు కావాల్సింది రోజు. కనుక ఈ లోకము అట్టి వారికి యోగ్యమైనది కాదు. ఈ యొక్క పరుగు పందెములో మనం ఎప్పుడు కూడా ముందుకు వెళుతూనే ఉండాలి, వెలిగించబడాలి, అనేకులను వెలిగించాలి. మనం వెలిగించబడితే అందుకే లోకమునకు వెలుగై ఉన్న దేవుడు ఇప్పుడు అంటున్నాడు మనల్ని, ఈ లోకానికి మీరే వెలుగు అంటున్నాడు. మీరే ఒక ఉప్పు లాంటి వాళ్ళు. కాబట్టి నిస్సారంగా కానీ వెలుగు లేకుండా కానీ మనం జీవించకూడదు. మనలో ఉండే వెలుగు అందరికీ వెళ్ళాలి అంటే మన జీవితము ఓపిక కలిగినదిగా ఉండాలి. అందుకని పౌలు భక్తుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఆనందించండి, మళ్ళా చెప్పుదును, ఆనందించండి, మీ సహనము సర్వజనులకు తెలియబడనీయండి. ప్రభు సమీపంగా ఉంటాడు. మీ సహనము సర్వజనులకు. ఏంటి ఆ సహనం? మీకు ఇబ్బంది పడ్డప్పుడు ఓపికతో ఉండండి. ఇతరులు మీ మీద వ్యతిరేకంగా పరిగెడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి సమాధాన విషయంగా మాట్లాడటం. ఓపిక అంటే అక్కడే పరీక్ష పడతారు. చర్చిలో వచ్చినప్పుడు చాలా ఓపికగా ఉంటారు, ఇంట్లో పోతే వేరే విధంగా ఉంటారు, ఆఫీసులో పోతే వేరే విధంగా. అంటే కోపాన్ని తట్టుకోలేని పరిస్థితి చెప్తున్నాను. అంటే వినయముతో ఓపికతో జీవించడం, సాత్విక్యంతో ఉండడం అనేది యేసయ్య మనలో ఉన్నాడు అని చూపించడం. హల్లెలూయా. యేసయ్య సాత్వికమైన స్వభావం చెప్పాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 లేకపోతే 29వ వచనంలో అంటాడు, మీరు నా దగ్గరకు రండి, సమస్త భారాన్ని మోసుకొని వస్తున్నారు, మీరు ఆ యొక్క భారాన్ని తొలగించుకోండి. తర్వాత ఆ భారాన్ని తొలగించుకున్న తర్వాత మీరు ఐడల్గా ఉండిపోరు. ఈరోజు మనం దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన భారం అంతా కూడా ఆయన మీద వేస్తాం. వేసిన తర్వాత అబ్బా చాలా రిలీఫ్గా ఉంది, ఇక హ్యాపీగా నా జీవితాన్ని నేను జీవించచ్చు అనుకుంటాం. మనం చెప్పలేదు అక్కడ. ఇక్కడ ఏమన్నాడు యేసయ్య? సమస్త భారాన్ని మోసుకొని వచ్చున్న జనులారా నా యొద్దకు రండి, మీ భారాన్ని నా మీద తీసుకురండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. అంతతో ఆగిపోలేదు. తర్వాత ఏమంటున్నాడంటే, నేను సాత్వికుడును, దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకుని అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి. అంతవరకు వెళ్ళాలి. జనరల్గా ఏం చేస్తాం, 25వ వచ్చిన వరకు అక్కడ ఆపేస్తాం. కానీ తర్వాత ఏమంటుందంటే, మీ మీద మీరు భారాన్ని అంతా తీసుకొచ్చి నా దగ్గర ఉంచారు. ఐ హావ్ రిసీవ్డ్ ఇట్, నవ్ యు ఆర్ ఫ్రీ. అయితే మీ మీద ఏం వేసుకోవాలి? ఆయన కాడి వేసుకోవాలి. అదే సిలువ. అంటే ఆయన కాడి భారమైందిగా కాదు. అంటే ఆయన మనలో ఉన్నప్పుడు ఆయన పద్ధతి ప్రకారం మనం వెళ్ళాలి, ఆయన చెప్పిన పనులు చేయాలి. ఆయన రాజ్యభారం ఏమీ కాదు. సర్వజనులకి, సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి. కాబట్టి ఆయన పని, ఆయన భారం, ఆయన రాజ్యభారం. అందుకనే ఆయన పేరే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, ఇచ్చుడొక తండ్రి, సమాధాన అధిపతి అని. ఆయనకు ఒక రాజ్యం ఉంది, ఆయనకు ఒక భారం ఉంది. ఆ రాజ్యం ఏంటంటే మనం అందరం కూడా రక్షించబడాలి. ఆ రక్షించబడాలనే భారాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు
పడితే మనందరికీ తీసుకొచ్చాడు. ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ తిరిగి లేచినప్పుడు అంటాడు, ఇదిగో మీరు నా దగ్గర రండి, మీకు సమస్త జనులు శిష్యులుగా చెయ్యండి, నేను మీతో పాటు ఉంటాను అని మనకిచ్చేసి వెళ్ళాడు ఆయన. మన యొక్క భారాన్ని మన మీద వేసుకొని, భుజస్కంధాలను వేసుకొని రోజు పనిచేయాలి. ఎప్పుడు పనిచేయాలా? నెలకు ఒకసారి, వారానికి ఒకసారి పనిచేయాలా? రోజు పనిచేయాలా? ఎక్కడ ఉంది రోజు పనిచేయాలి? అందరూ రోజు అంటారు. రోజు పనిచేయమని ఎక్కడ ఉంటారు? లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనం. డిసైపుల్షిప్కి మూల పాఠాలు. ప్రతి దినము తమ సెలవును ఎత్తుకొని నన్ను వెంబడించగలను. ఎవడైనా నన్ను వెంబడించగలిగిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సెలవును ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించగలను. ప్రతి దినము నన్ను వెంబడించగలను. ఎన్ని రోజులకు ఒకసారి? వారానికి ఒకసారి. మనం చర్చికి వస్తే చాలా ఇప్పుడు 40 days కాబట్టి మీరు రోజు వెంబడిస్తాం. కానీ వెంబడించడం అంటే యేసును డైలీ లైఫ్లో ఆయనను వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలి. మనం ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క ఒరిజినాలిటీని బయటకు తీసుకుని రాకూడదు. చాలామంది బైబిల్ పట్టుకున్న తర్వాత కూడా బైబిల్ వదిలేసి లోకపరంగా జంప్ అవుతుంటారు, ఫాస్ట్గా వెళ్ళిపోతుంటారు, స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, అలా వచ్చి బైబిల్ పట్టుకుంటారు. ఒకసారి నేను బైబిల్ పక్కన పెడతాను, ఏంటో నేను చూసుకుంటాను, అట్లా వచ్చి బైబిల్ పట్టుకుంటాను. అట్లాంటి పిలుపులాంపులు లేవు దేవుని దగ్గర. నీ వ్యవసాయంలోకి వచ్చినావంటే నీ పాత పురుషుడు, పాత మనిషి గతించుకోవాలి. ఆయనలో నువ్వు టోటల్గా మరీ సిలువ వేయబడదు. పాత జీవితానికి సిలువ వేసిన కార్యాలు అంటే ఆ యొక్క స్టాండర్డ్స్ మనలో ఉన్నాయా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించినది నేను కాదు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన తర్వాత ఇక నేను ఎట్లా జీవిస్తాను? జీవించినది నేను కాదు, నాలో ఉన్న యేసయ్య జీవిస్తాను. కాబట్టి నేను జీవించు ఈ జీవితం ఆయన కోసం నేను జీవిస్తాను. కాబట్టి సిలువ శ్రమల్లో మనం అలాంటి ఒక దృక్పథం కావాలి. యేసు కోసం జీవించడం, యేసు కోసం పరిగెట్టడం, కొండలైన లోయలైన అది ఎంత ఉన్నత ఎక్కడైనా ఆటంకం ఉన్నా దాటి వెళ్తాను అనుకునే విధంగా, లోయలైనా ఏదైనా సరే యేసయ్య కోసం నేను పరిగెడతానే ఉంటాను, ఆగుకుంటా. అపోస్తలులు ఈరోజు ఇంత త్యాగాలు చేయకపోతే ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ ఉండేది కాదు. ఈరోజు మనకు రక్షణ దేవుని ప్రణాళికలో ఉంది కనుక నేను అన్ని నడిపించుకుంటూ వస్తాను. కానీ శిష్యులు ఎంత బలంగా చేయగలిగారు? దానికి కారణం ఒక్కటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఆ శక్తితో వెళ్ళాలి, పరిశుద్ధాత్మ నడిపింపుతో వెళ్ళాలి. హోలీ స్పిరిట్ లీడింగ్కి లోనవ్వాలి. ప్రతిరోజు యేసయ్య చెప్తాడు, అలాంటి వాళ్ళకి వెళ్ళి స్వార్థ చెప్పు, వీళ్ళు నిన్ను చూస్తున్నారు, వీళ్ళకి ఒక మాదిరిగా ఉండదు. నీ పక్కన వాళ్ళకి నువ్వేం శబ్దాలు వినిపిస్తున్నావు? నీ ఇంట్లో సువార్త మాటలు వస్తున్నాయా, లేకపోతే ఇంకేమైనా వస్తున్నాయా? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వన్ హ్యాస్ టు వెరిఫై. క్రైస్తవ కుటుంబాలు దేవునికి ఆలయాలు. ఎందుకంటే మన హృదయాల్లోనే ఆయన ఉంటాడు. మన కుటుంబమే ఒక ఆలయంగా మారిపోవాలి. ఎప్పుడు కూడా అలాంటి వర్షిప్ జరుగుతూ ఉండాలి. కష్టాలు లేవని కాదు, శ్రమలు లేవని కాదు, మీకు శ్రమలు తప్పవని చెప్పాడు ఆయన. యోహాను సువార్త 16:33 చూడండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానని. లోకంలో మీకు శ్రమ
శ్రమ కలుగును. శ్రమ గురించి క్రైస్తవుడు సిద్ధంగా ఉండాల్సిందే. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఇట్ ఈస్ నాట్ బెడ్ ఆఫ్ రోజెస్, సులభం కాదు అని చెప్తాను. మీరు సిద్ధపడాల్సిందే. దేవుని కోసం ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. 2000 సంవత్సరాల నుంచి ఇదే వెళుతూ నేను త్వరగా వస్తున్నాను. కానీ ఇప్పుడు మనం రియల్గా ఎండ్ డేస్లో ఉన్నాం. అంజూరపు చెట్టును చూసి మీరు గుర్తు తెచ్చుకోండి అంటే అది పుష్పించుకోండి. అది ఎందుకు అనలేదు, తిరిగి ఇశ్రాయేల్ కట్టడం గురించి అన్నాడు. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్కి సూచన. ఇశ్రాయేల్ కట్టబడుతున్నారు, వాళ్ళకి ఒక భూభాగం వచ్చింది, వాళ్ళకి ఒక క్యాపిటల్ వచ్చింది. దేవుడు వాళ్ళని ఇంకా వదిలిపెట్టలేదు. చూసి నేర్చుకోండి అంటే అంజూరపు చిగురించుతుంది. కాబట్టి ఆయన రాకడ సమయాలు సూచనలు మాత్రమే ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఆయన మధ్యాకాశంలోకి వచ్చేదానికి ఎక్కువ క్లారిటీ అనేది మనకు తెలియదు. కానీ మనం మాత్రం సిద్ధపడి ఉండాలి. ఇశ్రాయేల్ జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్స్ని కూడా మనం ప్రార్థన చేయాలి. ఇశ్రాయేల్ కోసం, ఇశ్రాయేల్ మీద సమాధానం ఉంటుంది కాక. ఈరోజు ఇశ్రాయేల్ దేశం అంతా పవర్ఫుల్గా నిలబడి ఉందంటే దేవుని కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి వీళ్ళ మనము ఎండ్ డేస్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. మరి యొక్క శ్రమల కాల సీజన్ మనల్ని ఇంకా బలంగా మార్చేదిగా ఉన్నాం. అనేకుల్ని సిలువ చెంతకి లేకపోతే క్రీస్తు దగ్గరికి నడిపించడానికి యోధులుగా మనం తయారవ్వాలి. అట్టి రీతిగా అవ్వాలనే ఈ మెసేజ్లు కానీ ఈ సాక్ష్యాలు కానీ. అంతేగాని మాకు నాణ్యం లేకపోతే ఒక చిన్న బంగారు నాణ్యం పోయింది దొరికింది, మా ఎద్దు పోయింది దొరికింది, లేకపోతే నాకు మంచి ఉద్యోగం వచ్చింది, సాక్ష్యాలతో పాటుగా నువ్వు ఎంత మాత్రం ఆత్మీయంగా ఎదిగావు. దొరికింది నిజమే, వచ్చింది మంచిదే, కానీ క్రీస్తులో నువ్వు ఎంత ముందుకు వెళ్ళావు, ఏం అర్థం చేసుకున్నావు, దేవుడు నీకు ఇది ఇచ్చాడు. ఇది ఇచ్చిన తర్వాత ప్రభువా ఇంకా నాది ఒక లిస్ట్ ఉన్నాయా అని తీసుకొస్తున్నావా, లేకపోతే ఇది ఇచ్చిన దానికి థ్యాంక్స్ చెప్తూ ఆయనలో ఒక అడుగు ముందుకేస్తావు. అదే ఇక్కడ చెప్పేది. క్రీస్తు చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ ఈ యొక్క పరుగు మందిరంలో ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి ఈ పరుగు మందిరంలో ఎక్కడికో కాదు, క్రీస్తు దగ్గరికి వెళుతూ ఉంటారు. అందుకని రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాల్లో మూల భక్తులు చక్కగా వివరిస్తారు. మీరు 2వ వచనంలో చూడండి, మీరు ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయిన దేవుని చిత్తమేదో తెలుసుకున్నట్టుగా మీ మనస్సు మారి నూతన పరచబడడం వల్ల రూపాంతరం చెందలేదు. వాట్ డస్ ఇట్ మీన్? మీరు రూపాంతరము దశలోకి వస్తూ మారుతూ 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 మీ మనస్సు మారుతూ మీ తలంపులు మారుతూ క్రీస్తుకు కలిగిన సమానత్వములోనికి మీరు రావాలి. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుకు కలిగిన సమానత్వం. క్రీస్తు ఎలాగా చూశాడు? హౌ హి వాజ్ కంపాషనేట్, హి వాజ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్నప్పుడు ఆయన కనికరపడి వెళ్ళేవాడు. అలా వెళుతున్నప్పుడు ఆ జనాన్ని చూసి కనికరం, నశించిపోతున్న ఆత్మ పట్ల భారం కలిగి మనం జీవించాలి. అది పరుగు పందెంలో ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నాడు. ఇది దీర్ఘకాలపు పందెము కాబట్టి దానిలో మనము నిలిచి ఉండాలి. శ్రమలలో, కష్టాలలో. అలాగే మనకున్న ఉద్దేశం పరలోకానికి చేరాలి అని దానిలో నిలకడగా ఉంటేనే ముందుకు వెళ్ళగలం. అయితే మనకి ఆపేయడానికి కారణం ఏంటి అని కనుక చూస్తే అక్కడ చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపం, తర్వాత ప్రతి భారం. అంటే ఈ వెయిట్స్ ఏంటి? చాలా వెయిట్స్ ఉంటాయి. ఈ వెయిట్స్ అంటే లోకంలో కొన్ని అనుకుంటాం, ఇవి వచ్చేస్తే నేనేమీ అడగను, నేను పూర్తిగా దేవుళ్ళు ఎదుగుతాను అనుకుంటాం. కానీ అది కాదు. మరలా ఇంకొకటి ఏదో పైన పడుతుంది, ఆ భారం కూడా ఉంటుంది.
సో రకరకాలైన బాణాలు మన మీద వస్తూనే ఉంటాయి. మనం ఎంత సులువుగా తీసుకోవాలంటే దేవుని సన్నిధిని పెడుతూ వెళ్తూ ఉండాలి. మనకి ఏది అవసరం ఇవన్నీ కూడా మనం అతీతంగా మనం ఉండలేం, కానీ వచ్చిన ప్రతి ఒక్కటి కూడా దైవ సన్నిధిలో పెట్టి సులువుగా వెళుతూ ఉండాలి. సమస్యలు వస్తూనే ఉంటాయి, అవసరతలు వస్తూనే ఉంటాయి. యేసయ్య ఏమంటున్నాడంటే వాటన్నింటినీ నా దగ్గరికి తీసుకురండి, ఆ ప్రతి భారాన్ని సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే ఈజీగా పక్క వాళ్ళతో గొడవలు పెట్టుకుంటాం, చిన్నది మనం భరించలేము. విశ్వాసంలో నేను కొనసాగుతున్నాను, యేసయ్య నాకు అన్నీ చూసుకుంటాడు అనే ఎప్పుడైతే ఆ ధైర్యం వస్తుందో మనం అన్నింటినీ అధిగమించుకోవాలి. మేము దేవుని పిల్లారా, మరి ఈ యొక్క శ్రమల కాలం ఈ సీజన్లో మనం ఇవన్నీ కూడా ఎక్కువగా నేర్చుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే గ్యాదర్ అవుతూ ఉంటాం, ప్రతిరోజు ఏదో సిలువ గురించిన ధ్యానం మనం చేస్తూనే ఉంటాం. సిలువలో ఆయనకి పడ్డ అవమానం ఏంటంటే ఆయనకి కొళ్ళ కిరీటం పెట్టారు, ఆయన్ని చాలా హింసించారు, మరణాలతో కొట్టి చాలా చాలా వరకు 40 దెబ్బలు. అలా కాకుండా ఆయన్ని ఉమ్మి వేశారు, తర్వాత సిలువ వేసి మరి పెట్టి తీసుకొని ఆపుకొని తీసుకుని వెళ్తున్నారు. మరి ఇవన్నీ కూడా అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి ఆయన ఒక్కటే చూశాడంట. ఏం చూసుకుంటాడు యేసయ్య అక్కడ? మీరు ఏమనుకుంటారు? యేసయ్య వెళ్తున్నాడు కదా, అందరూ అవమానిస్తున్నారు, అందరూ ఇబ్బంది పెడుతున్నారు, అందరూ చీపడుతున్నారు. ఆ యొక్క రోమా సైనికులు అయితే వాళ్ళకి ఏం తెలియదు, అంటే జెంటైల్స్ యూదులు చేయాల్సిందే హ్యాండ్ ఓవర్ చేసేది వెళ్ళిపోయారు. అయితే గుండెలు విపరీతంగా ఆయన్ని హింసిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? ఇక్కడ ఉందని అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి, దేనికి నిర్లక్ష్య పెట్టాడంటే తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై సిలువను సహించాడు, అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టాడు. వాట్ ఈస్ ద జాయ్? ఏంటి ఆనందం? ఆయనకి ముందు ఏముంది? రక్షణ. మనం అందరం రక్షణ వస్తామని ఆయన ముందుగానే చూస్తున్నాం. ఆమె నువ్వు కనుక శ్రమలో ఓపికగా ఉంటే నీ ముందు ఏదో సక్సెస్ వస్తుంది, అది చూడాలి. బియాండ్ దట్ నీ యొక్క చూపు దేవుడి ఇవ్వబోయే బహుమానం మీద ఉండాలి, దేవుడిచ్చే ఆ యొక్క జయం మీద ఉండాలి. దేవుడు నాకు ఇవ్వబోతుండే ఆ యొక్క నడిపింపు. సరే ఆగమన్నంత మాత్రాన సమస్య వెళ్ళిపోకూడదు, దొరకలేదు అన్నంత మాత్రాన ఆగిపోకూడదు. ఆయన ఏ విధంగా అయితే ఎంత భారమో చూడండి. మనమైతే ఏముంది, దీనికోసం ఎదురు చూస్తున్నాం, ఈ జాబ్ రాలేదు, వెంటనే సమస్య వెళ్ళిపోకూడదు. దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. హి హస్ గాట్ ద బెస్ట్ జాబ్ ఈ సైట్. అది వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. యేసయ్య ఏ విధంగా వెళ్ళాడో మనందరికీ అది ఈరోజు ఒక మోడల్గా ఉండాలి. అడ్డంకులన్నీ కూడా మనము వదిలిపెట్టాలి. ఇంపర్ఫెక్షన్స్, బలహీనతలు అవి ఏమున్నాయో తెలుసుకోవాలి. మందికి క్షమించలేదు, మంది వీళ్ళని తప్పితే ఇంకెవరినైనా క్షమిస్తారు. అంటే అక్కడ ఒక గిరి తీసుకొని ఉన్నాం, ఈ కదే ఇవి కాకుండా ఇంకా మిగతావన్నీ చేయగలం. అలా ఏం కాదు. యేసయ్య దగ్గర అన్కండిషనల్ ఫర్గివ్నెస్ కావాలి. ఏం కాదు, మనం ఏం నష్టం. ఆ విధంగా ఉన్నప్పుడు యేసయ్య మార్గంలో మనం వెళ్ళడానికి ఈజీ అవుతుంది. ఈరోజు దాని గురించి నేను ప్రాక్టీస్గా చెప్తున్నాను. శ్రమలో ధ్యానంలో వెళ్తున్నాను కాబట్టి ఆయన మన కోసం వచ్చిన పరుగు పందెంలో మనం యేసు వైపు చూడాలి. శ్రమ ఆ విధమైన ఏదైనా వేదనకరమైంది నిన్ను కుంగదీసేసేది ఏదైనా వచ్చినా కూడా మీరేం చేయాలంటే యేసయ్య వైపు చూసి దాన్ని భరించి ముందుకి సాగాలి. ఎందుకంటే చివరిగా మనకు గోల్ మనకు చాలా ప్రాముఖ్యం. ఆ యొక్క గోల్ చేరే వరకు గోల్ మరి ఎలాంటిదంటే అది చాలా క్రిటికల్గా ఉంటుంది. దాన్ని చేరే వరకు కూడా మనము చాలా క్రమంగా ఈ లోకంలో జీవించి ముందుకి సాగాలి. ఒక ఉదాహరణ మీ ముందు నుంచి నేను ముగించేస్తాను. ఆ యొక్క
మరి యోబు యొక్క జీవితంలో కొన్ని ఘట్టాలు మీ ముందు ఉంచుతాను. యోబు చాలా నీతిమంతుడు. ఒకవేళ అలాగనుకుంటే క్రైస్తవుడు రక్షణ పొందిన వాడుగా ఆయనకి మొట్టమొదటిగా వచ్చింది ఏంటంటే విపరీతమైన శ్రమలు వచ్చి పడ్డాయి. ఉన్న ఆస్తి పోయింది, పిల్లలు అంతా పోయింది. అసలు వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దేర్ ఇస్ ఎ ఛాలెంజ్ ఫ్రమ్ ద సాతాన్. సాతాన్ నుంచి ఒక ఛాలెంజ్ వచ్చింది యేసయ్య దగ్గరికి. ఏంటది? నీ బిడ్డలు ఉన్నారు కదా, నువ్వెవరు? దేవుడే అన్నాడు, ఇదిగో నా కుమారుడు నా కుమార్తె ఉన్నారు, చూసావా? వాళ్ళు నా కోసం ఎంతగా నిలబడతారో నువ్వు ఏమైనా చేసుకోవాలి. వాళ్ళు నా మాటల నుంచి, నా మార్గాన్ని నుంచి నా వైపు చూడకుండా వాళ్ళు తప్పరు అని అన్నాడు. అదే మాట యోబు గురించి అన్నాడు. యోబుని గురించి నువ్వు చూసావా అంటే సాతాను ప్రశ్న వేస్తుంది. అయ్యా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నువ్వు ఆయన చుట్టూ ఒక కంచె వేశావు, ఆ కంచెను తీసివేసింది. ఒక్కసారి కంచెను తీసివేసి చూడు అంటే వీళ్ళందరి చుట్టూ నిజంగానే దేవుడు కాపుదలు ఇచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు అనుమతించి, ఒక్కసారి నువ్వు అది వదిలి చూడు. నీ కుమారులు నీ కుమార్తెలు నీ మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు వెంటనే ఎప్పుడైతే నువ్వు వదిలిపెట్టావో వాళ్ళు అంటారు, మమ్మల్ని వదిలిపెట్టేసాడు కదా అని వెంటనే పక్కకి వెళ్ళిపోతారు చెప్పి అన్నప్పుడు అప్పుడు యోబు మీదకి కంచెను తీసి ఆయన మీదకి శ్రమలు ఉంటారు. అలాంటి శ్రమలు మనకైతే రావడం, కానీ ఇవన్నీ కూడా ఎంతగా మనం పరిశీలన చేసుకోవాలంటే శ్రమలు అనేటివి ఖచ్చితంగా వస్తాయి. శ్రమలు క్రైస్తవ జీవితంలో ఖచ్చితంగా ఉంటాయి. శ్రమలు లేని క్రైస్తవ జీవితం అంటే ఎప్పుడు కూడా మీరు ఎదురు చూడరు. అయితే ఇక్కడ సాతాను ఏమనుకుంటుందంటే ఇతను వదిలేసి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా. దేవుడు అన్నాడు, లేదు, ఎట్టి పరిస్థితుల్లో నా కుమారుడు నన్నే పట్టుకొని ఉంటాడు. సో జరిగింది ఏంటంటే ఈవెన్ అప్ టు వాళ్ళ యొక్క భార్య కూడా అవమానించడం కూడా జరిగింది. ఓకే, ఎక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు తన స్నేహితులు వచ్చారు, పక్కన ఫ్రెండ్స్ వచ్చారు, పక్కన బిలీవర్స్ వచ్చారు, నలుగురు స్నేహితులే. వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు తప్పకుండా ఏదో తప్పు చేశాడు కాబట్టే శ్రమలు వచ్చాయి, కాబట్టే శిక్ష వచ్చింది, ఇక నువ్వు దేవుని దగ్గర పూర్తిగా తిరిగి నువ్వు ఏమేమి పాపాలు చేసావో ఏమేమి తప్పు అన్నీ చేసుకోవాలి. ముగ్గురు స్నేహితులు, కానీ ఆయన వాళ్ళతో అన్నాడు, నేను దేవునితో చెప్పుకుంటాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను బాగానే ఉన్నాను అనుకొని ఆ యొక్క యోబు యొక్క పుస్తకాన్ని కనుక మీరు ధ్యానం చేస్తే ఆయన అంటూ ఉంటాడు, నేను దేవుడు ఎదురుగా వస్తే నేనే చెప్పుకుంటాను అని. సాధ్యమైనంత వరకు ఆయన తప్పు లేదని చెప్పి ఆయన న్యాయవంతుడే అని ఆయన్ని సర్దుకుంటూ చెప్పుకుంటూ వెళ్తున్నాడు. చివరికి 4వ స్నేహితుడు వచ్చాడు. ఆయన అన్నాడు, అయ్యా, నువ్వు మంచివాడే కావచ్చు, దేవునికి ఏదో ఉద్దేశం ఉంది, దాని గురించి ఇవన్నీ కూడా దేవుడు నీకు అలౌ చేశాడు, కాబట్టి దేవుని దగ్గర నువ్వు సరి చేసుకో, దేవుడిని అడుగుతున్నట్టుగా ఆయనైతే తప్పు పట్టలేదు, కానీ పాజిటివ్ వేలో ఆయనకి రెస్పాన్స్ ఉంటాడు. చివరికి దాదాపుగా 39 అధ్యాయాలు విపరీతమైన శ్రమలు, విపరీతమైన ఎదిరింపులు, స్నేహితులే, పక్కనున్న వాళ్ళే. చివరికి దేవుడే మాట్లాడతాడు, యోబు వాళ్ళందరూ కూడా ఏదో అన్నారు నిజమే, కానీ ప్రతిసారి నువ్వు నేను దేవుని దగ్గర చూసుకుంటాను, నేను దేవునితో మాట్లాడతానని నీవు చాలా అధికంగా మాట్లాడావు, అయితే నీకు ఒక్క మాట నేను చెప్తాను అని దేవుడు ఆ యొక్క 2 అధ్యాయాల్లో చెప్తాడండి. చాలా చక్కని మాట, నేను ఎవరిని గురించి, కానీ దేవుడు సృష్టిని గురించి చెప్తాడు, అలాగే జంతువుల గురించి చెప్తాడు. తర్వాత ఆయన సృష్టి మీద ఎంత అధికారం, ఎంత గంభీరమైన దేవుడు, ఆయన సృష్టి ఎంత పవర్ఫుల్గా ఉందో వాటన్నిటినీ నేను సృజించి చిన్న వాటిలో నుంచి పెద్దవాటి వరకు కూడా నేనే శక్తినిచ్చి నడిపిస్తున్నాను. ఇవన్నీ కూడా పుట్టినప్పుడు, ఇవి చేసినప్పుడు నువ్వు లేవు కదా, కాబట్టి నువ్వు ఏమి నాకేం తెలియదు, నేను అంత బాగానే ఉన్నాను, అంతా నేను సరిగానే ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు కదా,
ఇప్పుడు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పు, ఇవన్నీ చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు అని నేను ప్రశ్న వేసినప్పుడు యోబు ఒక్కటేనండి. చివరిగా మీరు యోబు పుస్తకంలో దాదాపుగా ఒకటే ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. 42వ అధ్యాయంలో 5వ వచనం. మూడవ వచనంలో కూడా చెప్తాడు, నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి నేను మాట్లాడేశాను. దయచేసి నా మాటలు ఆలకించుము. వినికడి చేత నిన్ను గూర్చి నేను విన్నాను. అయితే ఇప్పుడు నేను కన్నులారా చూచుతున్నాను, కావున నన్ను నేను అసహించుకుని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అప్పటి వరకు కూడా యోబు జస్టిఫై చేసుకుంటూనే ఉన్నాడు. నేనేం తప్పు చేయలేదు, దేవుడితోనే నేను చెప్తాను, మాట్లాడతాను అన్నాడు. దేవుడు ఎప్పుడైతే ఆ 41:39 అడిగిన ఆ ప్రశ్నలు ఉన్నాయో, ఇవన్నీ అడిగిన తర్వాత ఇంత గొప్ప దేవుని దగ్గర, ఇంత మహోన్నతమైన దేవుని దగ్గర నేను ఏమీ తెలియకుండా నేను బాగున్నాను అని చెప్పేసరి దేవుడిని ఎదిరించి మాట్లాడేశాను అని అతని కథను సిగ్గుపడతాడు. ఎప్పుడైతే దేవుడు ముఖాముఖిగా యోబుతో మాట్లాడతాడో అతను అర్థం చేసుకుంటాడు. దానిలో ఉండే పొరపాటు ఏంటంటే దేవుడు ఎందుకు చేశాడనే ప్రశ్న అనేది కూడా తీసేశాడు. అప్పుడు అంటున్నాడు, నేను పొరపాటు పడ్డాను, ఇక ఏది అడగను, నన్ను నేను అసహించుకొని ధూళిలో బూడిదలో పడి పశ్చాత్తాపడుతున్నాను. అది పశ్చాత్తాపం అంటే ఏం లేదు, మన రియాలిటీని తెలుసుకుని దేవుడి దగ్గర ఐఎమ్ సారీ లార్డ్ అని చెప్పాలి. అదే కావాల్సింది శ్రమల దినాన్ని. మన యొక్క ఒరిజినల్ పొజిషన్, హౌ మచ్ సిన్ ఈజ్ దేర్, లేకపోతే ఎంత పాపులమో అనేది మనం తెలుసుకొని దేవుడు ఎంత కార్యం మనం చేస్తున్నాడని తెలుసుకుంటే వీ డోంట్ ఆస్క్ ఎనీథింగ్. మనం ఏది చేయాలి, మనం ఆయన దగ్గర కన్నీరు కలుస్తాం, ఆ యొక్క క్షమాపణ కోసం దేవుడిని అడుగుతాం. ఎప్పుడైతే దేవుడు కన్నులారా ఆ యొక్క ఇంటరాక్షన్ జరిగిందో యోబుకి దేవునికి మధ్యలో, వెంటనే యోబు సరెండర్ అయిపోయాడు. అప్పుడు యోబుని బలపరిచి యోబుతో అంటాడు, నీ ముగ్గురు స్నేహితులు నిన్ను చాలా వ్యతిరేకంగా మాట్లాడు, కాబట్టి నీవే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ ముగ్గురికి పనిష్మెంట్ వచ్చేసింది అని యోబు అంటాడు. నీవు ప్రార్థన చేస్తేనే మాత్రం నేను వాళ్ళని క్షమిస్తాను. చివరికి యోబు ప్రార్థన చేస్తాడు వాళ్ళ యొక్క స్నేహితుల పట్ల. తర్వాత తన క్షేమస్థితి రెండెంతలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడిని ముఖాముఖిగా దర్శించడం అంటే మనలో ఉండే వీక్నెస్, మనలో ఉండే బలహీనత, మనం మాట్లాడే మన యొక్క విధానాలన్నీ మార్చుకొని ప్రభు దగ్గర టోటల్ సరెండర్లో కనుక వచ్చేసామనుకోండి దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదం రెండంతలుగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి ఆశీర్వాదాలతో మన యొక్క పరుగు పందెములు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకి సాగిపోదాం. మంచి పోరాటం, భక్తుడైన పౌలు చెప్పినట్టుగా పోరాడి ఆయన ఇవ్వబోయే జీవ కిరీటాన్ని మనము అందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి సమయంలో మా అందరితో మీరు మాట్లాడారు ప్రభువా. మేము ఈ లోకంలో యాత్రికులము, పరదేశులము. మా ముందు ఒక పరుగు పందెం ఉంది, దానిలో ఓపికగా మేము పరిగెత్తాలి. మాకు ఏదైతే ఉంచారో ప్రభువా దాన్ని మేము సరిగా చేయడానికి సహాయం చేయండి ప్రభువా. అనేక సార్లు మేము చాలా పర్ఫెక్ట్ అనుకుంటాం, మేము చేస్తే కరెక్ట్ అనుకుంటాం ప్రభువా. అయితే నిన్ను దర్శించినప్పుడు నీ ముఖ ప్రకాశంలో మా యొక్క బలహీనతలు, పాపాలు అన్నీ కూడా బయటపడిపోతాయి. ఎప్పుడైతే మేము ఒప్పుకుంటామో, ఎప్పుడైతే వాటిని మీ సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడతామో
మీరు క్షమించడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ప్రభువా. తండ్రి నీకు వందనాలు. ఆ రీతిగా నీ బిడ్డలందరినీ బలపరచు. ఈ శ్రమల కాల ధ్యానంలో మరింతగా నీ దగ్గరికి రావడానికి సహాయం చేయండి. నీతో ప్రభువా ఆయన సహవాసం చేసే బిడ్డలుగా దీవించి బలపరిచి ఆశీర్వదించమని, సమయానంతటినీ దీవించి అనేకులకు దీవెనకరంగా చేయమని, సంఘాభివృద్ధి దయచేయమని, నడిపిస్తున్న నాయకుల్ని దీవెనగా మీకు ఆశీర్వదకరంగా మార్చి వాడుకోమని మీకు పూర్తిగా లోపరుచుకుంటూ యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.